ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముంబై నటి జట్వానీ కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమె తల్లిదండ్రులు న్యాయవాదులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఇబ్రహీంపట్నంలో కొంతమంది పోలీస్ అధికారులు వ్యక్తులు బంధించి శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు సిఐ చంద్రశేఖర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంలో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో జట్వానీని వేధించి కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇంతకు ముందే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి జట్వానీ ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ శ్రవంతి రాయ్ను నియమించారు. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును ప్రారంభించారు. త్వరలోనే ఈ కేసులో జట్వానీని వేధింపులకు గురి చేసిన ఐపీఎస్ అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఈరోజు నరేందర్ కుమార్ జత్వానీ ఎంఐ ముంబై బేస్డ్ హీరోయిన్ డాక్టరు మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద ఇంకా కొంతమంది మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి అతనితో పరిచయం ఉండి అతను హెరాస్ చేసినట్టు వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా అతను మరి కొంతమంది హెరాస్ చేసినట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ని మేము లీగల్ డిస్కషన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం. ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరు బాధ్యులు అన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. కుక్కల విద్యాసాగర్ మరియు కొంతమంది మీద ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లీగల్ డిస్కషన్ అయిన తర్వాత ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుంది అన్నది చెప్తాం.